నిన్న చెప్పిన క్లాసెస్ లో వాట్ ఈస్ రిక్రూట్మెంట్, వాట్ ఈస్ హౌ విల్ బి ద రిక్రూట్మెంట్ ప్రాసెస్ అని చెప్పాను. రిక్రూట్మెంట్ ప్రాసెస్ లో మనకి we will have some steps like sourcing, screening, shortlisting, interview scheduling, selection, and follow up. Finally, the candidate joining time is nothing but onboarding. ఈ ప్రాసెస్ అంతా కూడా రిక్రూట్మెంట్ ప్రాసెస్ లో ఆల్ ద రిక్రూటర్స్ విల్ ఫాలో ద సేమ్ ప్రాసెస్. ఎవ్రీ డే మనకి ఇదే వర్క్ ఉంటుంది. We have to source portals using sorry, we have to search profiles using job portals like Naukri Monster and అదర్ జాబ్ పోర్టల్స్. కొన్ని కంపెనీస్ లో లింక్డ్ఇన్ కూడా వాడతారండి. తర్వాత ఆ, ఇప్పుడు రిక్రూట్మెంట్ అనేది మనం ఐటీ సెక్టర్ లో చేస్తాం, నాన్ ఐటీ సెక్టర్ కి చేస్తాం. ఐటీ సెక్టర్ లో దే ఆర్ డిఫరెంట్ రోల్స్ అండ్ మెనీ టెక్నాలజీస్ లైక్ జావా డెవలపర్, .NET అండ్ డేటా ఇంజనీర్, డెవాప్స్ ఇంజనీర్, ఇవన్నీ కూడా డిఫరెంట్ రోల్స్ ఉంటాయి. నాన్ ఐటీకి వచ్చేసరికి బ్యాంకింగ్ డొమైన్ లో ఉంటాయి, సేల్స్ లో ఉంటాయి, అకౌంట్స్ లో ఉంటాయి. సో ఇక్కడ ఏంటి అంటే ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది వి విల్ బి డూయింగ్ ఫర్ త్రీ కైండ్ ఆఫ్ పొజిషన్స్ అంటే పర్మనెంట్, కాంట్రాక్ట్ అండ్ కాంట్రాక్ట్ టు హైర్. అంటే ద కంపెనీ విల్ హైర్ ద క్యాండిడేట్ యాజ్ ఎ ఫుల్ టైమ్ ఎంప్లాయర్. అంటే పర్మనెంట్ ఎంప్లాయ్మెంట్ కింద తీసుకుంటారనమాట. ఎంతవరకు క్యాండిడేట్ ఆ కంపెనీలో వర్క్ చేయాలనుకుంటాడో హీ క్యాన్ కంటిన్యూ హిస్ వర్క్ టిల్ దట్ టైం. అతనంతట అతను వేరే ఆపర్చునిటీ ఫైండ్ అవుట్ చేసి వెళ్ళిపోయేంత వరకు హీ విల్ బి ఏ పర్మనెంట్ ఎంప్లాయీ టు దట్ కంపెనీ. అది పర్మనెంట్ స్టాఫింగ్ అంటారు. ఇక్కడ మీకు ఇచ్చాను చూడండి, పర్మనెంట్ ఇస్ ఏ ఫుల్ టైమ్ ఎంప్లాయ్మెంట్. సో అదర్ వన్ ఇస్ కాంట్రాక్ట్. కాంట్రాక్ట్ లో ఏంటి అంటే ద కంపెనీ విల్ గివ్ పర్టికులర్ టైం పీరియడ్, వెదర్ ఇట్ మే బి 6 months ఆర్ 1 year. ఆ టైం పీరియడ్ అయిపోయిన తర్వాత ద క్యాండిడేట్ విల్ బి టర్మినేటెడ్ ఫ్రమ్ ద జాబ్. అంటే ఒక కంపెనీలో 6 months ఉండొచ్చు, ఒక కంపెనీలో 1 year ఉండొచ్చు, ఒక కంపెనీలో 2 years ఉండొచ్చు. కాంట్రాక్ట్ పీరియడ్ మే వేరీ డిపెండింగ్ అపాన్ ద కంపెనీ. ఒకసారి ఆ కాంట్రాక్ట్ పీరియడ్ అయిపోయింది అనుకోండి, ఆ క్యాండిడేట్ ని ఆ కంపెనీ నుంచి తీసేస్తారు. అదర్ వన్ ఇస్ కాంట్రాక్ట్ టు హైర్. కాంట్రాక్ట్ టు హైర్ లో ఎలా అంటే సేమ్ లైక్ కాంట్రాక్ట్, ఇందులో కూడా ఒక పర్టికులర్ టైం పీరియడ్ ఇస్తారు. 6 months, 1 year, 2 years, 3 years, ఎంతనో కాంట్రాక్ట్ పీరియడ్ ఇస్తారు. ఈ కాంట్రాక్ట్ పీరియడ్ అయిపోయిన తర్వాత ఇఫ్ ద క్యాండిడేట్ పర్ఫార్మెన్స్ ఈస్ గుడ్, దెన్ ద కంపెనీ విల్ హైర్ హిమ్ యాజ్ అ పర్మనెంట్ క్యాండిడేట్, ఐ మీన్ పర్మనెంట్ ఎంప్లాయీ. పర్మనెంట్ కి దేంటి కాంట్రాక్ట్ కి డిఫరెన్స్ ఏంటి? వాట్ ఎవర్ బెనిఫిట్స్ ద కంపెనీ విల్ గివ్, that benefit will be taken by only permanent employees. Contract employees అంటే టెంపరరీ ఎంప్లాయీస్. టిల్ ద కాంట్రాక్ట్ పీరియడ్ మాత్రమే వాళ్ళు వర్క్ చేస్తారు. సో ఈ బెనిఫిట్స్ అన్ని వాళ్ళకు ఉండవు. సో క్యాండిడేట్స్ ఏం చేస్తారు? మోస్ట్ ఆఫ్ ద క్యాండిడేట్స్ విల్ ప్రిఫర్ పర్మనెంట్ ఎంప్లాయ్మెంట్. ఇప్పుడు మనం చేసే రిక్రూట్మెంట్ లో పర్మనెంట్ ఎంప్లాయ్మెంట్ కోసము చేస్తాం, కాంట్రాక్ట్ కి చేస్తాం, కాంట్రాక్ట్ టు హైర్. అంటే కంపెనీస్ లో డిఫరెంట్ కైండ్ ఆఫ్ పొజిషన్స్ ఉంటాయి. ఇప్పుడు సపోజ్ మీరు క్యాప్జెమినీ చేస్తున్నారు అనుకోండి, క్యాప్జెమినీలో పర్మనెంట్ పొజిషన్స్ ఉంటాయి, కాంట్రాక్ట్ పొజిషన్స్ ఉంటాయి, కాంట్రాక్ట్ టు హైర్ పొజిషన్స్ ఉంటాయి. సపోజ్ మీరు జావా డెవలపర్ కే రిక్రూట్మెంట్ చేస్తూ ఉన్నా కూడా జావా డెవలపర్ కొన్ని పర్మనెంట్ పొజిషన్స్ తీసుకుంటారు డిపెండింగ్ అపాన్ ద ప్రాజెక్ట్. కొన్ని ప్రాజెక్ట్స్ కోసం టెంపరరీ ఎంప్లాయీస్ ని తీసుకుంటారు. అండ్ టెంపరరీ ఎంప్లాయీస్ ఆర్ నథింగ్ బట్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్. కొంతమందిని కాంట్రాక్ట్ టు హైర్ తీసుకుంటారు. దే వాంట్ టు చెక్ దేర్ పర్ఫార్మెన్స్. ఇఫ్ ద పర్ఫార్మెన్స్ ఇస్ గుడ్, దే వాంట్ టు హైర్ దెమ్ యాజ్ పర్మనెంట్ ఎంప్లాయీస్. సో ఈ త్రీ కైండ్ ఆఫ్ పొజిషన్స్ కి మనం రిక్రూట్మెంట్ అనేది చేస్తాం. అందుకని మనకి ఫస్ట్ అడిగే క్యాండిడేట్ కాల్ లో ఫస్ట్ అడిగే క్వశ్చన్ ఏంటి అంటే ఇస్ ఇట్ ఎ పర్మనెంట్ రోల్ ఆర్ కాంట్రాక్ట్ టు హైర్ రోల్ అని. అంటే మనం ఒక జావా డెవలపర్ పొజిషన్ కి రిక్రూట్మెంట్ చేసినా, .NET డెవలపర్ కి రిక్రూట్ చేసినా, లేకపోతే PHP డెవలపర్ కి రిక్రూట్ చేసినా, ఆ క్యాండిడేట్స్ ఫస్ట్ అడిగే క్వశ్చన్ ఏంటి అంటే పర్మనెంట్ రోలా, కాంట్రాక్ట్ టు హైర్ రోలా. బికాస్ మోస్ట్ ఆఫ్ ద క్యాండిడేట్స్ విల్ గివ్ ఇంపార్టెన్స్ టు పర్మనెంట్ రోల్. కాంట్రాక్ట్ టు హైర్ రోల్ కి అంత ఇంపార్టెన్స్ ఇవ్వరు. అటువంటప్పుడు మనం ఏం చేయాలి? కాంట్రాక్ట్ టు హైర్ రోల్ కి ఎటువంటి క్యాండిడేట్స్ ని పిక్ చేయాలి అనేది వీ విల్ హ్యావ్ సమ్ టిప్స్.
సో అవి నేను మనకి ట్రైనింగ్ పీరియడ్ లో చెప్తాను, కాంట్రాక్ట్ అండ్ కాంట్రాక్ట్ హైయర్ పొజిషన్స్ కి ఎలాంటి క్యాండిడేట్స్ ని తీసుకోవాలని. తర్వాత సో ఇప్పుడు మీకు పర్మనెంట్ కాంట్రాక్ట్, కాంట్రాక్ట్ హైయర్ రోల్స్ అంటే ఏంటి, వాళ్ళకి మనం రిక్రూట్మెంట్ ఎలా చేస్తామని అర్థమైందా? అర్థమైందమ్మా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే. తర్వాత ఇప్పుడు మనం పర్మనెంట్ కాంట్రాక్ట్, కాంట్రాక్ట్ టు హైర్ రోల్స్ కి అసలు అవి ఏంటి అని తెలుసుకున్నాం కదా. దెన్ ద అదర్ టాపిక్ ఇస్ ఎటువంటి కంపెనీస్ కి రిక్రూట్ చేస్తాం, అంటే ఎలాంటి కంపెనీస్ కి రిక్రూట్ చేస్తాం. దే ఆర్ టూ టైప్స్ ఆఫ్ కంపెనీస్: ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ, అదర్ వన్ ఇస్ సర్వీస్ బేస్డ్ కంపెనీ. ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ అంటే దే విల్ మేక్ దేర్ ఓన్ ప్రోడక్ట్ అండ్ దే విల్ కాన్సన్ట్రేట్ ఆన్ ద సేల్స్ ఆఫ్ దట్ ప్రోడక్ట్. అంటే వాళ్ళు ఒక ప్రోడక్ట్ ని ప్రిపేర్ చేసి దానికి సంబంధించిన సేల్స్ ని మాత్రమే కాన్సన్ట్రేట్ చేస్తారు. యూ క్యాన్ టేక్ ఎగ్జాంపుల్ లైక్ అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్. దీస్ కంపెనీస్ ఆర్ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్. ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ అంటే వాళ్ళు ఒక ప్రోడక్ట్ ని ప్రిపేర్ చేసి దాన్ని ఎలా సేల్స్ చేసుకోవాలి, దానికి ఎలా కస్టమర్స్ ని అట్రాక్ట్ చేయాలి అండ్ హౌ టు డూ సేల్స్, తర్వాత దానికి సంబంధించిన వాటి మీద మాత్రమే కాన్సన్ట్రేట్ చేస్తారు. అండ్ దోస్ కంపెనీస్ కమ్స్ అండర్ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్. కొన్ని కంపెనీస్ ఏంటి అంటే దే విల్ టేక్ ప్రాజెక్ట్స్ ఫ్రమ్ ద క్లయింట్స్. క్లయింట్స్ నుంచి ప్రాజెక్ట్స్ తీసుకొని దే విల్ డెవలప్ దోస్ ప్రాజెక్ట్స్ అండ్ దే విల్ ఫినిష్ దోస్ ప్రాజెక్ట్ ఆన్ టైమ్ అండ్ దే విల్ డెలివర్ దోస్ ప్రాజెక్ట్స్ టు ద క్లయింట్స్. ఒక ప్రాజెక్ట్ ని తీసుకొని ఆన్ టైమ్ లో దాన్ని వాళ్ళు ఇచ్చిన టైంలో ఫినిష్ చేసి తర్వాత వాళ్ళు ఇచ్చిన టైం కల్లా దాన్ని వాళ్ళకి డెలివర్ చేయాలి. హియర్ దే ఆర్ ఆఫరింగ్ సర్వీస్ టు ద అదర్ కంపెనీస్. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను, దిస్ ఇస్ నాట్ హ్యాపెనింగ్ బట్ ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను. సపోజ్ విప్రో ఉంది. విప్రో ఇస్ టేకింగ్ ఎ ప్రాజెక్ట్ ఫ్రమ్ ఫేస్బుక్. ఫేస్బుక్ నుంచి ఒక కంపెనీ, లేకపోతే క్యాబ్ జెమినీ నుంచి అనుకోండి. క్యాబ్ జెమినీ నుంచి ఒక ప్రాజెక్ట్ తీసుకుంది. అండ్ ద ప్రాజెక్ట్ ఇస్ డెవలపింగ్ వాట్సాప్ అప్లికేషన్, లేకపోతే డెవలపింగ్ సమ్ అదర్ అప్లికేషన్ అనుకోండి. ఒక అప్లికేషన్ డెవలప్ చేయమనే ప్రాజెక్ట్ ని విప్రోకి ఇచ్చింది. వీళ్ళు ఏం చేస్తారు, ఆ ప్రాజెక్ట్ ని వాళ్ళకి కావాల్సిన ఫీచర్స్ తో, ఏ డిఫరెంట్ ఫీచర్స్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో యాప్ కి సంబంధించి ఆ ఫీచర్స్ తో వాళ్ళు ఇచ్చిన టైం లోపల, మాకు ఒక 1 ఇయర్ లోపల కావాలి, 1.5 ఇయర్ లోపల కావాలి, ఆ టైం లోపల ఈ కంపెనీస్ ఆ ప్రాజెక్ట్ ని ఫినిష్ చేసి ఆ ప్రాజెక్ట్ ని వాళ్ళకి డెలివర్ చేస్తారు. సో ఇక్కడ ఏంటి అంటే వీళ్ళు ఆఫర్ చేసేది సర్వీస్ టు ద క్లయింట్స్. సో ఇట్స్ దీస్ కంపెనీస్ ఆర్ సర్వీస్ బేస్డ్ కంపెనీస్. సో here you are doing recruitment for two kinds of companies. One is product based and other one is service based. మీకు సర్వీస్ బేస్డ్ కంపెనీస్ కింద యూ కెన్ టేక్ ఎగ్జాంపుల్ లైక్ విప్రో, ఈ క్యాబ్ జెమినీ, టీసీఎస్, ఇవన్నీ కూడా సర్వీస్ బేస్డ్ కంపెనీస్. సరేనా? అండ్ ప్రోడక్ట్ బేస్డ్ కింద కంపెనీస్ లో మీరు యాపిల్ కూడా ఇట్స్ ఎ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ. యాపిల్, అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇవన్నీ కూడా ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్. తర్వాత ఎసెన్షియల్ రిక్వైర్మెంట్స్ ఫర్ ఎ రిక్రూటర్. అంటే ఇక్కడ మీకు టెక్నాలజీస్ అంటే ఏ ఏ టెక్నాలజీకి ఏ స్కిల్ సెట్ వస్తుంది అనేది నేను నేర్పిస్తాను. ఇప్పుడు సపోజ్ జావా డెవలపర్ ఉంటే
జావా డెవలపర్ కి ఏం స్కిల్స్ ఉంటాయి, డాట్ నెట్ డెవలపర్ అయితే ఏం స్కిల్స్ ఉంటాయి, అవన్నీ నేను నేర్పిస్తాను. తర్వాత యూ నీడ్ టు నో అసలు ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అంటే ఏంటి, డేటాబేసెస్ అంటే ఏంటి, ఆపరేటింగ్ సిస్టమ్స్ అంటే ఏంటి, స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్ అంటే ఏంటి. ఇవన్నీ ఎందుకు అంటే జావా డెవలపర్ అనగానే వీ విల్ గెట్ సమ్ స్కిల్ సెట్. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, జావా అనగానే, జావా డెవలపర్ అనగానే క్యాండిడేట్ యూజింగ్ జావా యాజ్ అ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ హియర్. ఎందుకు హీస్ అ జావా డెవలపర్. జావా డెవలపర్ అంటే ఏం చేస్తాడు, హీ విల్ డెవలప్ జావా బేస్డ్ అప్లికేషన్స్. ఇప్పుడు మీకు స్పాటిఫై యాప్ ఉంది కదా, నెట్ఫ్లిక్స్ ఉంది కదా, ఆల్ దీస్ ఆర్ జావా బేస్డ్ అప్లికేషన్స్. వాళ్ళు ఏం చేస్తారు, జావా బేస్డ్ అప్లికేషన్స్ ని డెవలప్ చేయడానికి దే విల్ యూస్ జావా యాజ్ అ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండ్ అదర్ స్కిల్స్ లైక్ స్ప్రింగ్ బూట్ అని ఫ్రేమ్వర్క్స్ ఉంటాయి, అండ్ దే విల్ యూస్ దిస్ ఆల్సో. సో మీకు నేను ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అంటే ఏంటి, డేటాబేసెస్ అంటే ఏంటి, ఆపరేటింగ్ సిస్టమ్స్ అంటే ఏంటి, స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్ అంటే ఏంటి అని ఎందుకు చెప్తాను అంటే, మీకు అలాగే 4-5 స్కిల్ సెట్ వచ్చినప్పుడు జావా అంటే యూ నీడ్ టు నో ఇట్స్ అ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని అంతే. సో డాట్ నెట్ వచ్చింది అనుకోండి, డాట్ నెట్ ఈస్ ఆల్సో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో డాట్ నెట్ అనేది ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని తెలుసుకుంటే చాలు. మీరు తెలుసుకోవడం కోసమే మిమ్మల్ని ఈ డెఫినేషన్స్ కూడా ఇంటర్వ్యూస్ లో అడగరు. వాళ్ళు అడిగేది ఏంటంటే మీకు జావా డెవలపర్ స్కిల్స్ చెప్పండి అని. అండ్ జావా డెవలపర్ స్కిల్స్ కింద మీకు వచ్చేటి ఒక 4-5 స్కిల్స్ వస్తాయి. ఈవెన్ చిన్న పిల్లలు కూడా ఈజీగా నేర్చుకోగలుగుతారు, వాటిని బట్టి పడితే సరిపోతుంది అనమాట. సేమ్ వే డాట్ నెట్ కి కూడా అలాగే కొన్ని స్కిల్ సెట్ మీ ఎక్స్పీరియన్స్ ని బట్టి యూ నీడ్ టు లెర్న్ ది స్కిల్ సెట్. మీరు ఎంత ఎక్స్పీరియన్స్ పెట్టుకుంటున్నారో దాన్ని బట్టి మీరు కొన్ని స్కిల్ సెట్ నేర్చుకుంటే సరిపోతుంది. మీకు ఈవెన్ ట్రైనింగ్ ప్రాసెస్ లో కూడా మీరు నేర్చుకోవాల్సింది అవే, మెయిన్ ఇంపార్టెంట్ అవే. మీకేం కోడింగ్ కానీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అంటే డెఫినేషన్స్ చెప్పండి అట్లంతా ఏం అడగరు. ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ కూడా మిమ్మల్ని ఎందుకు ఆ ఏమేం ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ కింద వస్తాయి, జావా, సి, డాట్ నెట్ ఇవన్నీ ఎందుకు తెలుసుకోమంటున్నానంటే, స్కిల్ సెట్ మీరు రాసేటప్పుడు ఓకే జావా, జావా ఇస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ఆ మినిమం బేసిక్ ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే మిమ్మల్ని ఇది కూడా చూసుకోమని చెప్తున్నాను. దిస్ బేసిక్ థింగ్ ఇస్ ఇనఫ్. అర్థమైందా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? నో మ్యామ్. ఓకే. సో కోర్స్ అనేది మీ ఫోన్ స్కిల్ సెట్ మీదనే ఉంటుంది, అండ్ క్యాండిడేట్ ని కన్విన్స్ చేయడం ఎలాగా, అండ్ హౌ టు పిక్ కాంట్రాక్ట్ అండ్ కాంట్రాక్ట్ టు హైర్ క్యాండిడేట్స్, అండ్ హౌ టు పిక్ పర్మనెంట్ క్యాండిడేట్స్, ఇవన్నీ కూడా నేను ట్రైనింగ్ పీరియడ్ లోనే ట్రైన్ చేస్తాను. అండ్ ఐ విల్ షో యూ ద జాబ్ పోర్టల్. మీరు ఎలాగ సెర్చ్ చేస్తారు, మీకు చెప్పాను కదా 4 సెర్చ్ ఫిల్టర్స్ ఉంటాయి, అందులో మీరు ఎంటర్ చేసి క్లిక్ చేసిన వెంటనే యూ విల్ గెట్ మల్టిపుల్ నెంబర్ ఆఫ్ ప్రొఫైల్స్ అని చెప్పాను కదా, ఆ ప్రొసీజర్ ఎలా ఉంటుంది అని రియల్ టైం కూడా నేను చూపిస్తాను. సో అప్పుడు మీకు ఏంటి అంటే మీరు ఎక్స్పీరియన్స్ పెట్టుకొని వెళ్ళినా కూడా యూ కెన్ ఈజీలీ మేనేజ్ యువర్ ఎక్స్పీరియన్స్. సరేనా? ఓకే మేడం. ఓకే. ఇంకేం డౌట్స్ ఉన్నాయా? ఎనీ డౌట్స్? మీరు ఆ, మీకు బేసిక్ ఎంఎస్ ఆఫీస్ బేసిక్ గా తెలుసుంటే చాలు. అవుట్లుక్ ఇవన్నీ మీకు కొంచెం ఐడియా ఉండి ఉంటది. ఈవెన్ ఒకవేళ లేకపోయినా కూడా నాకు ట్రైనింగ్ పీరియడ్ లోపల మీరు పర్సనల్ గా పిన్ చేయండి, నేను అవి కూడా మీకు ఎలా ఏంటి అని చెప్పి ట్రైనింగ్ ఇస్తాను. సరేనా? జస్ట్ ఒక 1 hour ట్రైనింగ్ అంతే, అదేం పెద్ద కష్టం కూడా కాదు. అది తెలియని వాళ్ళకి అంటే బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ లేని వాళ్ళకి జస్ట్ బేసిక్ గా తెలుసు. కంప్యూటర్ కూడా పెద్దగా తెలిసి ఉండాల్సిన అవసరం లేదండి ఇందులో. ఏదైనా లాంగ్వేజెస్ రావాల్సిన అవసరం లేదు, ఏం లేదు. జస్ట్ బేసిక్ గా తెలుసుంటే చాలు. ఈవెన్ ఆ బేసిక్ తెలియకపోయినా కూడా యూ కెన్ అప్రోచ్ మీ పర్సనల్లీ, నేను కొంచెం క్లియర్ చేసి చెప్తాను. సరేనా? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? మ్యామ్ జస్ట్ ఎక్సెల్లో జస్ట్ క్యాండిడేట్ డీటెయిల్స్ మనం ఫిల్ చేసి పంపిస్తాం అంతే కదా మేడం? అంతే అంతే, ఎక్సెల్ లో ఓకే. చేస్తారు, ఇంకా అంతకన్నా ఏం లేదు. ఆ ఓకే. ఎక్సెల్ కూడా మీకు ఫార్మాట్ ఇచ్చేస్తారు, ఆ ఓకే. ఇచ్చిన ఫార్మాట్ లో క్యాండిడేట్ డీటెయిల్స్ ఫిల్ చేయాలి ఓకే. అంతే. కొన్ని కంపెనీస్ అవుట్లుక్ ఇస్తారు, ఎక్సెల్ ప్రతి కంపెనీలోనూ ఉంటుంది. అది కాకుండా మీకు అవుట్లుక్ కూడా, అవుట్లుక్ ఈజీయే కదా మెయిల్ లాగా చేయడం. మీకు ఇన్స్టెడ్ ఆఫ్ జీమెయిల్ దిల్ గివ్ అవుట్లుక్. ఓకే. సో అదంతా కూడా పెద్ద కష్టమేం కాదు. ఈవెన్ తెలియకపోయినా కూడా ఐల్ గివ్ బేసిక్ ఇన్ఫర్మేషన్, బేసిక్ గా తెలియని వాళ్ళకి నేను చూపిస్తాను.
అవుట్లుక్ చాలా ఈజీ కదా, ఈవెన్ మీరు అవుట్లుక్ కూడా ఒకటి ప్రిపేర్ చేసుకోవచ్చు మీ మీరు. ఇన్స్టెడ్ ఆఫ్ జీమెయిల్ యూ కెన్ స్టార్ట్ యూజింగ్ అవుట్లుక్ కూడా. ఓకే మ్యామ్. మ్యామ్ ఏమైనా డౌట్స్ ఉన్నాయా? మ్యామ్ కెరీర్ గ్యాప్ ఉంది కానీ జాయిన్ అవుతుంది. ఏంటండి? కెరీర్ గ్యాప్ ఉంది కానీ జాయిన్ అవుతుంది. కెరియర్ గ్యాప్ ఉండే వాళ్ళకి ఇంకా ఈవెన్ ఎక్స్పీరియన్స్ మేనేజ్ చేసుకోవడం అస్సలు కష్టం అవ్వదు ఇందులో. ఎందుకంటే కోర్స్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. కాబట్టి కెరియర్ గ్యాప్ ఉండే వాళ్ళకి దిస్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. తర్వాత మీకు ఇంకొకటి ఏంటి అంటే, నేను చెప్పినట్టు ఈవెన్ యూ కెన్ సర్చ్ ఇన్ నౌకరీ ఆర్ అదర్స్ పోర్టల్స్ కూడా. హెచ్ఆర్ రిక్రూటర్ కి ఎప్పుడు ఓపెనింగ్స్ ఉంటాయి. ఎట్లాంటి రెస్ట్రిక్షన్ పీరియడ్ లో కూడా హెచ్ఆర్ రిక్రూటర్ కి ఓపెనింగ్స్ ఉంటాయి అన్నమాట. ఓన్లీ బెనిఫిట్ ఆపర్చునిటీస్ బాగుంటాయి. సరేనా? ఇంకేమైనా తెలుసుకోవాలనుకుంటున్నారా? ఉమ్, మ్యామ్ 4 years 5 years పెట్టుకుంటే చాలా మేడం. సపోజ్ మా కెరీర్ గ్యాప్ ఉంది. అంటే మీకు కెరియర్ గ్యాప్ ఎంత ఉంటే దాన్ని బట్టి ఓకే నేను చెప్తాను, మీరు ఇంత పెట్టుకోండి ఇంత పెట్టుకోండి అని. ఓకే వన్స్ మ్యామ్. కోర్స్ అంతా అయిపోయిన తర్వాత నేను ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అనేటివి మీకు ఇస్తాను అనమాట. ఓకే మ్యామ్. ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అనేటివి బాగా ప్రిపేర్ అవ్వండి. ఎందుకు చెప్తున్నానంటే ఈవెన్ ఒక్క సింగిల్ క్వశ్చన్ కూడా మిమ్మల్ని వేరే క్వశ్చన్ అడిగే ఛాన్సే లేదు. నేను ఓకే మ్యామ్. ఇంటర్వ్యూ క్వశ్చన్స్ పర్ఫెక్ట్ గా నేర్చుకోండి. షూర్ షూర్. కాన్ఫిడెంట్ గా ఇంటర్వ్యూలు అటెండ్ అవ్వండి. తర్వాత నేను ఒక మాక్ ఇంటర్వ్యూ లాగా మీకు కండక్ట్ చేస్తాను, అంటే కోర్స్ అంతా అయిపోయిన తర్వాత. ఆ ఓకే మాక్ ఇంటర్వ్యూలో మీరు పర్ఫామ్ చేసే దాన్ని బట్టి ఐ విల్ గివ్ ఎక్స్పీరియన్స్. మీరు ఇంత పెట్టుకోండి ఇంత పెట్టుకోండి యూ కెన్ మేనేజ్ అని నేను చెప్తాను. దాన్ని బట్టి పెట్టుకోండి. అండ్ ఐ వాంటెడ్ టు నో యువర్ కెరియర్ గ్యాప్, ఎంత గ్యాప్ ఉంది దాన్ని బట్టి నేను మీకు ఒక సజెషన్ ఇస్తాను, దాన్ని బట్టి పెట్టుకోండి. షూర్ మ్యామ్ షూర్. ఓకే. కోర్స్ ఫీజు ఎంత మ్యామ్? కోర్స్ ఫీజ్ అవన్నీ మీరు మోహన్ గారితో మాట్లాడండి. ఓకేనా? ఒకసారి మోహన్ గారికి కాల్ చేయండి, వాళ్ళు మొత్తం కోర్స్ కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని మీకు ప్రొవైడ్ చేస్తారు. సరేనా? హలో. ఓకే మ్యామ్. ఓకే మ్యామ్. ఓకే. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? మీకు ఇంకా కోర్స్ కి సంబంధించిన డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా, లేకపోతే దీనికి సంబంధించిన డౌట్స్ కానీ ఆపర్చునిటీస్ కానీ ఏమైనా తెలుసుకోవాలంటే ఒక్కసారి నన్ను అడగండి, నేను క్లియర్ చేస్తాను. ఏం డౌట్స్ లేవంటే నేను నిలబడ్డాను. జస్ట్ నేను కూడా కనుక్కున్నాను మేడం, మీరు చెప్పింది చాలా అంటున్నారు మేడం. హెచ్ఆర్ రిక్రూటర్ కి ఎక్కువ ఓపెనింగ్స్ ఉంటాయి, బట్ ఇంటర్వ్యూస్ లో కొద్దిగా మీరు పర్ఫార్మెన్స్ చేస్తే చాలు అన్నారు. అవును, ఓపెనింగ్స్ అయితే అవును హెచ్ఆర్ రిక్రూటర్స్ ఉంటాయి. అందుకనే ఈవెన్ అవును రెసిషన్ పీరియడ్ లో కూడా త్వరగానే జాబ్ వస్తుంది మనకి. అవును మేడం. ఆ మెయిన్ బెనిఫిట్ అదండి రిక్రూట్మెంట్ లో. అవును మేడం. జస్ట్ ఫస్ట్ మేడం రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఒకటే మనం చూసుకుంటే చాలు అది మేడం. అది నేను మీకు ట్రైనింగ్ ఇస్తాను. ఓకే. తర్వాత ఒకటి ఏంటి అంటే, అవును. సాఫ్ట్వేర్ తర్వాత సాలరీస్, బెస్ట్ సాలరీస్ ఉండేది ఓన్లీ హెచ్ఆర్ కి. ఓకే మ్యామ్ గ్రేట్ మ్యామ్. కాబట్టి మిగతా ఏ ఫీల్డ్ అయినా కూడా దిస్ ఇస్ ద బెస్ట్ చాయిస్. ఓకే మ్యామ్. షూర్. ఎందుకు సాఫ్ట్వేర్ కన్నా కూడా మనకి తక్కువ అంటే, కంపేర్ టు సాఫ్ట్వేర్ మనకి స్ట్రెస్ కొంచెం తక్కువ. ఓకే. ఇంకొక ఆప్షన్ ఏంటంటే వీ కెన్ వర్క్ ఫర్ 2 కంపెనీస్ ఆల్సో అండి. పెద్దగా వర్క్ ఉండదు, 2-3 hours కి వర్క్ అయిపోయిన తర్వాత ఈవెన్ యూ కెన్ గో ఫర్ అదర్ కంపెనీ ఆల్సో. ఓకే మ్యామ్. అంటే మేము ఇట్లా ఆఫీస్కి వెళ్తే అవ్వదు కదా మేడం, జస్ట్ ఒక కంపెనీలోనే చేసుకోవచ్చు. ఆఫీస్ ఈవెన్ మీకు టైమింగ్స్ కూడా చేంజ్ ఉంటాయండి. అంటే కంపెనీస్ యూకే కంపెనీస్ ఉంటాయి, ఓకే మ్యామ్. ఓకే మ్యామ్. మీరు వాటికి కొంచెం స్ట్రిక్ట్ గా చేసుకోవచ్చు కూడా. అంటే ఓకే. బేస్డ్ ఆన్ టైమింగ్ మేనేజ్ చేసుకోవచ్చు అండి.